రైట్ రైట్ విఠల్ గారు రుణమాఫీ చేస్తున్నాం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే మేము చేస్తున్న సంబరాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి ఇప్పుడు కూడా సన్నాయి నొక్కులు ఇప్పుడు కూడా పెదవి విరుపులు ఇది కరెక్ట్ కాదు. గత కట్ ఆఫ్ డేట్ నుంచే మేము రుణమాఫీ ఇస్తున్నాము 30 లక్షల కుటుంబాలకు అంటున్నాము. ఆ కుటుంబంలో తండ్రి కొడుకు కూడా ఇద్దరు కూడా రుణమాఫీకి ఆ అర్హత ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఇస్తాము. ఖచ్చితంగా భార్యాభర్తలు ఉండొచ్చు. 60 లక్షల పైగా రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరొచ్చు అని అంటున్నారు ఆది శ్రీనివాస్ గారు. ముందుగా మీకు అక్కడ చిన్నకి తర్వాత కిషాన్ గారికి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అందరికీ ఇస్తున్నటువంటి క్రమంలో ఈ జీవోలో అప్పుడు కండిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు ఆది శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే అందరికీ వర్తిస్తున్నప్పుడు మళ్ళీ జీవోలో ఈ కండిషన్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఏక మొత్తంలో బ్యాంకులో ఉంటాయి రుణాలు, అంటే పాస్బుక్లు పెట్టే రుణాలు తీసుకుంటారు సహజంగా. సో అలా ఫాదర్ ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఫ్యామిలీలో మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు 10 ఎకరాల భూమిని 5 ఎకరాలు తండ్రికి 2 ఎకరాల కొడుకుకి రిజిస్ట్రేషన్ ఉంటది. బట్ అందరు కలిసే ఉంటారు. సో అప్పుడు అందరికి ఇస్తున్న క్రమంలో ఈ కండిషన్స్ మెన్షన్ చేయకుండా ఉంటే చాలా క్లారిటీగా నిజంగా వాళ్ళు ఎన్నికల హామీలో ఈ ప్రభుత్వం ఏదైతే 2 ప్రధాన అంశాలతోటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకటి రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, లేదా పెన్షన్ కి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు. ఈ రెండిటి పైననే ప్రధానంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కండిషన్స్ పెట్టడం ద్వారా చాలా మంది లక్షలాది మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. మరి అప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు, మాకు ఎలిజిబిలిటీ లేదు, మాకు ఎట్లా, మరి మేము ఇప్పటి వరకు లోన్ తీసుకుని మేము లోన్ కట్టలేదు, మిత్తుల మీద మిత్తులు పెరిగినాయి. ఈ ఆందోళన అనేది ప్రజల్లో ఉంది. ఆందోళన తీర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు మేము కేవలం కుటుంబానికి సంబంధించి వివరాల కోసం రేషన్ కార్డు అన్నారు. బట్ జీవోలో అట్లా లేదు. జీవోలో స్పష్టంగా ఏముంది, ఇప్పుడు జీవో సవరించి ఏమైనా జీవో ఇస్తారా, జీవోలో ఇన్స్ట్రక్షన్ చాలా క్లారిటీ కూడా ఇచ్చారు. నేను విఠల్ గారు కిసాన్ సమ్మాన్ పథకం మీది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం, మీరు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. 5 ఎకరాల లోపు లేదంటే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వాళ్ళకి, రెండోది ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత ఇంకా లాభపరమైన పదవులు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు ఎవరికి మీ ఆ పథకం వర్తించదు. అది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి చాలా స్పష్టంగా మేము రైతు బంధు అంటే రైతు భరోసా మనం కిసాన్ సమ్మాన్ కింద మేము ఇస్తా ఉన్నాం. అది 1 గుంట 2 గుంటలు ఉన్న 6,000 రూపాయలు అనేది చాలా స్పష్టంగా ప్రారంభంలోనే, అవి మేము మేనిఫెస్టోలో పెట్టింది కాదు, ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది, చాలా సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది. 2000 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు పడుతున్నాయి. అక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. నేనేమంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ, నేను ఆశీనా ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ కండిషన్ చెప్పిందా, ఇట్లాంటి కండిషన్స్ లేవు కదా. చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే, ఆ రోజుల్లో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు తీసుకోకుండా ఉంటే తీసుకోండి, డిసెంబర్ 9లో తీసుకోండి, మళ్ళీ వాళ్ళకు కూడా మేము వర్తిస్తామని చెప్పి ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై చేసిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు నిజంగా కిసాన్ సమ్మాన్ నిధి తీసుకుంటే 50% రైతులకి రుణమాఫీ కాదు. ఎందుకంటే 30-35 లక్షల మంది కిసాన్ సమ్మాన్ నిధి కింద వస్తా ఉన్నారు. మిగతా వాళ్ళకి అసలు రైతు రుణమాఫీ అయ్యే ఆస్కారమే లేదు. ఇప్పుడు నిజంగా ఒక అటెండర్ రిటైర్ అవుతాడు, పెన్షన్ తీసుకుంటున్నాడే, రుణమాఫీ మనం ఇవ్వలేకపోతున్నాం ఈ కండిషన్స్, కొత్త కండిషన్స్ ప్రకారం. ఇప్పుడు రెండోది కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాస్బుక్ ఉంది, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ తీసుకున్నాడు, ఆ పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయాలి. మళ్ళీ రేషన్ కార్డు లింక్ పెట్టడం ద్వారా చాలా మందికి ఇప్పటికే 20 లక్షల మంది అప్లికేషన్ సీఎం చెప్పారు కదా, భూమి పాస్బుక్ ఆధారం అని. విఠల్ గారు ప్రతిపక్షాలు చేసిన సూచనలు ఖచ్చితంగా తీసుకుంటాము. అలాగే నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు, ఇచ్చిన మాట కోసం తల తాకట్టు పెట్టి రుణమాఫీ చేస్తున్నాం. 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం ప్రపంచంలోనే మొదటిసారి, దీన్ని అభినందించాలి. సూచనలు ఏమైనా ఉంటే చేయాలి, కానీ ఇంకా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ముందుగానే బురద జల్లటం, ముందుగానే వేలెత్తి చూడడం కరెక్ట్ కదా అంటున్నారు ఆది శ్రీనివాస్ గారు.
తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చింది కాబట్టి ఏక మొత్తంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది డెఫినెట్ గా అభినందించాల్సింది. రైతుగా నేను కూడా ఒక రైతుగా ఉన్నాను, అది అభినందించాల్సిన అంశమే. కానీ ఏం జరుగుతుంది, కండిషన్స్ అప్లై కండిషన్స్, ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పలానా వాళ్ళకి ఇస్తాము పలానా వాళ్ళకి ఇవ్వమని ముందు చెప్పలే, అందరికీ వర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల సందర్భంలో వాళ్ళు క్రియేట్ చేశారు. అందుకే ఇవాళ గ్రామాల సమస్య వస్తుందని చెప్తాం. నేను సూచన మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు గ్రామంలో పక్క ఇండ్లు ఉంటాయి, నాకు రుణమాఫీ అవుతుంది, మా పక్క అయినా కాదు. ఎందుకు కాలేదంటే ఈ కండిషన్స్ కాదు. ఇందులో ఇంకో కండిషన్ చాలా ప్రధానంగా ఉంది ఏంటంటే, ఎవరైతే హానెస్ట్ గా సిన్సియర్ గా నిజాయితీగా ఉండి రుణాన్ని తీసుకున్న రుణాన్ని కట్టిండో, ఆ కట్టినందుకు ఆయనకు వర్తించట్లేదు. విచిత్రం. అంటే నిజాయితీగా ఉండి రైతు బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకొని మళ్ళీ మిత్తి మీద మిత్తి పడుతుందని చెప్పి ఒకవేళ రుణాన్ని కట్టేస్తే ఆయనకి ఇవ్వమంటుంది. పాపం పేదవాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే బ్యాంక్ అప్పు ఈ లోన్ భరించాలి, ఎందుకు మిత్తి మీద మిత్తి పడుతుంది, మళ్ళీ రుణమాఫీ అవుతుందో లేదన్న భయంతో కట్టేస్తారు. కట్టేయడం ద్వారా ఇవాళ రుణమాఫీ చేయమంటే నిజాయితీ పరులకు అన్యాయం చేసినట్లు అవుతుంది కదా. నేనేంటంటే వాళ్ళైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిండ్రో యాజ్ ఇట్ ఈజ్ గా తూచా తప్పకుండా అమలు చేస్తే నిజంగా మీరు కూడా స్వతహాగా రైతు కాబట్టి మీ అబ్జర్వేషన్స్ అనేవి బేస్లెస్ అని నేను అనను. కానీ అట్ ది సేమ్ టైం రైతు రుణమాఫీ కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా అటు రైతు బంధు కానీ అసలు అర్హులు కాని వారికి కూడా అసలు వాళ్ళకి ఆ రైతు బంధు సాయం చేయాల్సిన అవసరం లేదన్న వాళ్ళకి కూడా ఇచ్చారన్నది బాగా డిస్కషన్ జరిగింది కదా. అసలైన రైతులు కూడా దీన్ని పాయింట్అవుట్ చేశారు కదా. అలాగే కౌలు రైతుల ఇష్యూ కూడా నడిచింది కదా. గత ప్రభుత్వం కూడా రైతు బంధు పేరు మీద మల్లారెడ్డి లాంటి 600 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండ్రు, కొండల గుట్టలకు ఇచ్చిండ్రు. అది ఎవరు హర్షించరు. ముఖ్యమంత్రి ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ రుణమాఫీ రైతు బంధు అది ఎవరు హర్షించరు. అది కిసాన్ సమ్మాన్ కింద అన్ని రిస్ట్రిక్షన్స్ నే పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి అనేది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రైతు బంధు కోసం ఏదైతే సహాయం కోసం అమలు చేస్తుంది, రుణమాఫీ కోసం కాదు. రుణమాఫీ అనేది వాళ్ళు అందరు రైతులందరూ తీసుకున్నారు. నిజంగా వీళ్ళు ఎక్కడ పెట్టాలి, కొండల గుట్టలకు రైతు రుణమాఫీ తీసుకుంటే కట్ చేయండి, అవసరం లేదు. కానీ సామాన్యమైన రైతు కింద స్థాయిలో వ్యవసాయం చేసుకున్న రైతుకు ఆయన కండిషన్స్ పెట్టడం ద్వారా గ్రామంలో సంబరాలు ఉంటాయి. ఒక 20